హాయ్ గైస్, నేనైతే మన పక్క ఊర్లో ఉన్న గుడ్డుమరికి అయితే మొన్న నైట్ వెళ్ళాను. అక్కడ అన్ని ఊర్లు ఒక 5 ఊర్లు కలిసి పీర్ల పండుగ బాగా జరుగుతుందంటే ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళలేదు, అందుకే చూడడానికి వెళ్ళాను అనమాట. మస్తు అయితే జరిగింది. వెళ్ళగానే గుండ వంట ఇచ్చేసారు. ఇంకా వెళ్ళి వెంటనే స్వామి దర్శనం అయితే చేసేసుకున్నా. ఊర్లో మాత్రం మస్తు అయితే హడావిడైతే జరిగింది. బోర్ ఉండే ఈ ఊర్లో అలా దొక్కుతారు అంటుంటే చూద్దామని చాలా ఇంట్రెస్టింగ్ అయితే నేనైతే చూస్తుంటే, మా ఊర్లో అయితే అలా దొక్కరు, ఎప్పుడు గుండె వంటించగానే అందరు ఇళ్ళకి అయిపోతారు. అందుకే ఇక్కడైతే బాగా దొక్కారు. నాకైతే ఉత్సాహంగా మంచిగా అనిపించింది. అలా దొక్కుతుంటే నాకు కూడా వెళ్ళి తొక్కుదాం అనిపించింది. నేను కూడా అయితే వెళ్ళాను అనమాట. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి అలా అయితే దొక్కాను. చాలా హ్యాపీగా ఉంది. అంతా కొత్తగా ఫ్రెండ్స్ అయితే దొరికినారు. మంచిగా అయితే ఎంజాయ్ చేసిన. ఊరి పీర్లన్నీ కలిసి ఒక 5 ఊర్లన్నీ కలుస్తాయన్నమాట ఊరు చివర. అందుకే ఇంత ఫేమస్ అనమాట మా ఊరు చుట్టుపక్కలనే. పొద్దున్నే ఇంకా పీర్లు అయితే ఊరంతా చుట్టేసి మా ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాయి అనమాట. ఇంకొద్దిసేపు ఉన్న తర్వాత మేమందరం కలిసి ఎర్రబిల్లకైతే వెళ్ళామన్నమాట. సింగవరం పీర్లు, తిమ్మంపల్లి పీర్లు, కల్లూరువి అన్ని పీర్లు గొడ్డుమారి కలిసి సలాం అయితే అందుకుంటాయి. సో ఇవన్నీ అక్కడికే వెళ్తున్నాయి ఇప్పుడు పీర్లన్నీ. నడుచుకుంటూ వెళ్తున్నాము. నాకైతే మస్తు థ్రిల్లింగ్ అనిపించింది నడుచుకుంటూ వెళ్తుంటే. రాళ్ళు అయితే గుచ్చుకుంటున్నాము, ఒక పక్క మట్టి దారి కాబట్టి షార్ట్కట్లో వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక అన్ని పీర్లన్నీ దించుకున్నాం. కొన్ని పీర్లు ఐచర్లు వచ్చినాయి, కొన్ని మేము నడిపించుకుంటూ వచ్చినాము. చాలా పరుగులు చేసినాము. రాళ్ళు గుచ్చుకుంటున్నాయి ఒక్కొక్కరికి. గుండెల్లో కంటే ఇదే కష్టంగా ఉంది మాకైతే. సో అక్కడికి వెళ్ళాక అన్ని పీర్లు అయితే దించుతూ ఉన్నాం కదా, దించేసినాము. మస్తు అయితే జనాలు అయితే ఉన్నారు. నేనైతే ఎప్పుడు చూడలే ఇట్లా. సలా అందుకుంటా ఏదో అనేసి అనుకుంటా అంటే, కానీ ఇంతగా ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. నాకైతే కన్నులో ఎందుకైతే అనిపించండి అది. ఆ సౌండ్లు, ఆ జనాలు, తిరునాళ్ళ మస్తు అయితే ఉండే. సలాం కోసం అయితే 2 ఊర్లు అయితే ఉన్నాయి. ఈసారి పండగ కంటే ముందే పీర్లన్నీ సాగనంపారనమాట. అందుకే మిగతా 2 పండగ రోజు శనివారం వెళ్తావులని అవి రాలేదు, తిమ్మపల్లివి, కల్లూరువి. మిగతా 3 ఊర్లు గొడ్డుమర్రి, సింగారం, ఇంకో ఊరు ఏదో తెలియదు. 3 ఊర్లు అయితే సలాం అందుకున్నాయి. చాలా బాగా జరిగింది. నాకైతే మస్తు థ్రిల్లింగ్ అయితే అనిపించింది. ఎప్పుడు చూడలే. ప్రతి ఏడైతే రావాలని అనిపించింది. ఒకదానికోటి లైన్గా వెళ్ళి సలామెత్తి అందుకున్నాయి అనమాట 2 ఊర్లు. దీని తర్వాత సింగారం పీర్లు. ఈ ఊరి పీర్లు అయితే వేరే ఊరి పేరు ఏదో తెలియదు నాకు. ఇంకా సింగారం పీర్లు అయితే తర్వాత వచ్చి సలామైతే అందుకుంటాయి అన్నమాట. చాలా బాగా జరిగింది అంతా. రెడ్డేరు పీరు అని ఈ పీరు చాలా పవర్ఫుల్ అని అంటారు గొడ్డిమరలోనే. ఈ పీరు మాత్రం సలాం అందుకునేకి పోయినప్పుడు మాత్రం చాలా జనాల్లో అయితే ఉత్సాహం అయితే మంచిగా చూసినాం అనమాట. నాకు కూడా బాగుండే. నేను కూడా కొన్ని పీర్లు అయితే ఎత్తుకున్నాను అనమాట. గొడ్డిమరలు అయితే ఉన్నప్పుడు బాగా అనిపించింది. బరువు మాత్రం చాలా మస్తుంది రాదు బాబు. అక్కడ కొంతమంది అలా అయితే దొక్కినారు. ఒక 5 నిమిషాలు అక్కడ చూసిన. ఇంకా పీరు ఊళ్ళోకి వస్తూనే ఉన్నాయి. మంచి జనాలు హుషారుగా ఉన్నారు కట్టారు పూలతో. ఇంకా తర్వాత ఊర్లోకి తీసుకెళ్లారు. ఇంకా పీర్లన్నీ సాయంత్రం గుండం వంటి ఇచ్చేసారు. ఇంకా ఒక్కొక్కటిగా గుండంలోకి అయితే దిగినాయి అనమాట. మస్తు అయితే ఆడ కొద్దిసేపు అలా దొక్కినారు. ఏమంటే నేను ఇంకా కాలు నొప్పి వచ్చేసి ఇంకా తొక్కలేదన్నమాట. ఒక్కొక్కటిగా గుండంలోకి అయితే దింపుకున్నారు. సాంగులు అయితే బాగా
అన్ని పీర్లు ఇంకా ఒకదానికొకటి దాటుకున్న తర్వాత చివరిగా రెడ్డేరు పీరు అయితే దాటుకున్నాను అనమాట. జనాలు అయితే ఫుల్ ఉత్సాహము. ఇంకా దాటగానే అందరూ అయితే గట్టిగా అరిచేసినారు మత్స్గా. అది పూర్తయిన తర్వాత గుండం అయితే పూడ్చినారు. ఫుల్ అయితే దుమ్ము అయితే నిండుకుంది. చాలా భలే ఉంటుంది చూడడానికి కూడా గుండము. గుండం పూడ్చేసేటప్పుడు 3 సార్లు కోరుకొని 3 సార్లు మట్టేస్తే తీరుతాయని అందరూ నమ్మినారు. ఇంకా తర్వాత ఇంకా మా రోజు అక్కడే ఉండి నైట్ పొద్దున్న మా ఊరికైతే ఇంకా బయలుదేరనమాట. శనివారం రోజు ఇవాళ మా ఊర్లో కూడా పీర్లు బాయికి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా ఈ పీర్ల తర్వాత మాస్ జాతర అయితే జరుగుద్ది అనమాట, మస్తాన్ జాతర. దానికోసం ఇంకా వెయిటింగ్ నేను. సో అలా ఊరికి వెళ్ళేసాను అనమాట. నెక్స్ట్